హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగున్నారని అనుకుంటూ ఇంక ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక స్మాల్ వీడియో షార్ట్ అయితే పెట్టున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే చక్కటి జోలపాట అనమాట. పాడడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, పిల్లవాడికి కూడా చక్కగా అర్థమవుతుంది. చాలా చిన్న చిన్న పదాలు. బేసిక్గా ఏంటంటే చాలామంది జోలపాట పాడడానికి హెసిటేట్ చేస్తుంటారు. మనం పాడుతుంటే మన గొంతు ఎలా ఉంటుందో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి. బట్ గొంతు ఎలా ఉన్నా మనం పాడే పాట మన పిల్లవాడికి చాలా నచ్చుతుంది. మనమే గొప్ప సింగర్లా ఫీల్ అవుతాడు. ఏ లతా మంగేష్కర్, ఏ శ్రేయ ఘోషల్ లాగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఏ మాత్రం హెసిటేట్ చేయదు, చక్కగా జోలపాట పాడండి. సో మీ జోలపాట పాడడం వల్ల ఒక రొటీన్ అయిపోతుంది బేబీకి. సో అమ్మ వన్స్ ఈ పాట పాడడం స్టార్ట్ చేసిందంటే నేను నిద్రపోవాలి అనమాట అని చెప్పి చక్కగా మీరు పాట పాడుతూ ఉండగానే అలా 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 నెమ్మదిగా నిద్రలోకి జారుకునేస్తాడనమాట. మా బుడదైతే కింద చూడండి ఆడేస్తుంది. సో అలాంటి ఒక చక్కటి జోలపాట చిన్న చిన్ని పదాలతో మా అమ్మ వాళ్ళు మాకు పాడింది, మేము మా పిల్లలకు పాడుతున్నది ఒక పాట జోలపాట. చాలా సాంగ్స్ అవైలబుల్గానే ఉన్నాయి, బట్ వాటన్నిటికంటే చాలా సింపుల్ అనమాట. పిల్లలకు కూడా చక్కగా అర్థమవుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు ఏమన్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ చూసి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. నా గొంతు అయితే పెద్దగా బాగుంటుంది, బట్ నేను ఈ గొంతుతోనే జోలపాటలు పాడతాను అనమాట. సో అయితే స్టార్ట్ చేసేద్దాము. హాయి చిచ్చో హాయి చిచ్చలు చెలరేగి జీడి కొమ్మెక్కు మా పాప చెలరేగి మామ భుజమెక్కు ఎక్కుతూ ఎక్కుతూ ఏమేమి అడుగు పాలు దాగే గిన్నడుగు పడావు నడుగు ఉగ్గు దాగే గిన్నడుగు ఉయ్యాల నడుగు ఊరికి ఉయ్యాల అమ్మ వచ్చింది కొడుకుల గల తల్లి కొనరే ఉయ్యాల ఏమి పోసి కొనరమ్మా వెండి ఉయ్యాల పాలు పోసి కొనరమ్మ పగడి ఉయ్యాల హాయి చిచ్చో హాయి హాయి హాయిని గాచు ఆపదలుగాచు శ్రీ వెంకటేశుడు నిన్ను ఎల్లగాచు శ్రీ వెంకటేశుడు నిన్ను ఎల్లగాచు హాయి ఊగేటి ఉగ్రుడా జడల శంకరుడా ఉగ్గుపోసి మీ అమ్మ ఎందు పోయాడు చాలా ఉగ్గులు పోసి చనుబాలు పోసి సఖియల గల గోపెమ్మ చల్లమ్మ పోయే మీ అమ్మ పోయేటి ఊర్ల పేరేవి చీరాల పేరాల చిన్ని బాపట్ల చీరాల పేరాల చిన్ని బాపట్ల హాయి చిన్నివాడే చిలక మన్మధుని మొలక చిక్కని చిత్రాంగి పినతల్లి చేత మారు తల్లితోటి మాట పడలేక అడవులకు ఏగే రఘురామా అడవుల్లో రామయ్య దప్పిగున్నాడు పంపారమ్మ వీరో పాలక విల్లు పంపారమ్మ మీరు పాలక విల్లు హాయి చిచ్చో హాయి హాయమ్మని కళ్ళు ఆలు చిప్పలు మా పాపాయి కన్నులు కలువరేకులు పిల్లెమ్మని కళ్ళు బీర పువ్వులు పాపాయి కన్నులు తమ్మి పువ్వులు
ఆపదలుగాయి చిన్న బాలలగాయి శ్రీరంగ సాయి చిలుకల్లు చెలరేగి జాజి కొమ్మెక్కు మా పాప చెలరేగి మా భుజమెక్కు అందరి వావలు చందమామలు మా పాపాయి మామలు రామలక్ష్మణులు పాపాయి మామలు ఎటువంటి వారు అందనాల వారు మా కరేటి వారు పిల్లి రావే పిల్లి పిల్లల తల్లి పిల్లలకు పాలిచ్చి పల్లెలకు పోవే చిట్టీత పండెరుపు చిలక ముక్కెరుపు దానిమ్మ గింజెరుపు తాంబూల మెరుపు తానెరుపు పాపాయి తన వారిలోన హాయి ఓయి ఆపదలుగాయి చిన్న బాలలగాయి శ్రీరంగ సాయి జోలా జోలకి జొన్న బువ్వా నీకు వరి బువ్వా ఏ చేటి పాపాయికి ఎర్రావు పాలు ఏ చేటి పాపాయికి ఎర్రావు పాలు చిచ్చో హాయి హాయినిగాచు ఆపదలుగాచు శ్రీ వెంకటేశుడు నిన్ను ఎల్ల కాచు శ్రీ వెంకటేశుడు నిన్ను ఎల్ల కాచు జోలా జోలకి జొన్న బువ్వా నీకు వరి బువ్వా ఏ చేటి పాపాయికి ఎర్రావు పాలు బా చూసారా ఇలా ఒక చరణం తర్వాత పాడుతూ ఉంటే చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి కూడా నిద్ర వచ్చేస్తాయి అనమాట. చక్కగా నిద్రపోతారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మనంతట మనము ఓన్గా పిల్లలకి పాట పాడడంలో తప్పే లేదు. చూసారా ఈ అయ్యయ్యో ధ్రువి ఈ జోల పాట స్పెషాలిటీ అంటే చిన్న చిన్న వర్డ్సే ఉంటాయి, చిన్న చిన్న పదాలు ఉంటాయి. పిల్లి, ఆ కళ్ళు, ఇవన్నీ ఉగ్గు, ఉగ్గు గిన్నె, పాలు, ఉయ్యాల, ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం. సో వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఒక్కొక్క చరణంకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కళ్ళ గురించి ఒక చరణం పాడతారు. మా పాపాయి కళ్ళు ఇలా ఉన్నాయని చెప్పేసి, మా ఇంట్లో పిల్లలు పుట్టారు, ఉయ్యాలు కావాలి, ఎలాంటి ఉయ్యాలు కొనాలి, ఏమిచ్చి ఉయ్యాలు కొనాలి. అలాగే మేనమామతో చాలా బాండింగ్ ఉంటుంది. మేనమామ ఉన్న వాళ్ళంతా చాలా అదృష్టం అనమాట. సో ఎక్కువ బాండింగ్ ఉంటుంది కాబట్టి అది అడుగు మామని ఇది అడుగు అని మామ జనరల్గా చెప్తుంటారు. నేను కూడా చెప్తూనే ఉంటాయి, ఏమైనా కావాలంటే మామని అడగరా అని చెప్పి. సో అలాగా మామని ఉగ్గు గిన్నె అడుగు, ఉయ్యాలు అడుగు. అప్పట్లో అవే ఎక్కువ అనమాట. ఇప్పుడంటే బంగారం, డైమండ్లు అవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు ఉగ్గు గిన్నె, పాలు, పాలిచ్చావు, ఇవే చాలా ఆస్తి కాబట్టి. సో క్యాజువల్గా ఒక ఊర్లో పల్లెటూరులో పాడుకునే జోలపాట అనమాట. నాకైతే చాలా ఇష్టం. చాలా జోలపాటలు ఉన్నాయి, చాలా మంచి మంచివి ఉన్నాయి యూట్యూబ్లో కూడా. బట్ ఎందుకు నేను దీనికి ఎక్కువ కనెక్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే పిల్లలకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది. చిలక అని చెప్పి మూక్కు, అలాగే చాలా చాలా ఈజీగా ఉంటుంది మనకు పాడడానికి కూడా.
కాకపోతే ఫస్ట్ పాడేటప్పుడు వాళ్ళు వింటే ఏమనుకుంటారు, వీళ్ళు వింటే ఏమనుకుంటారు అని ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది. బట్ అంత హెసిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన పిల్లలు మనమే సొంతగా పాడి వాళ్ళు నిద్రపోతే మనకు వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అనమాట. వన్స్ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనమే ఇలా చెప్పుకుంటాం, నా జోలపాట వినందే వీడు పడుకోడు అని చెప్పేసి. గొంతు ఎలా అన్నా ఉండి వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళకే ఫస్ట్ వాళ్ళకి మనమే గొప్ప సింగర్, గొప్ప డాన్సర్, గొప్ప టీచర్ అన్నీ మనమే కాబట్టి సో హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పాడండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. పాడేటప్పుడు మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్క చరణంకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక చరణంలో రాముడి గురించి చెప్తారనమాట. ఆ పినతల్లి ఆమె వల్ల అడవులకి వెళ్తాడు కాబట్టి అడవుల్లో ఉన్నాడు, చాలా దాహంగా ఉన్నాడు, నీళ్లు కావాలి, అప్పట్లో కావెళ్ళు కాబట్టి ఉండేది, కావెళ్ళలో పంపించండి అని చెప్పేసి చాలా చాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట. ఒక చరణంలో మామల గురించి చెప్తారు. అందరు మామలు చందమామలు అయినా కూడా మా మామలు రామలక్ష్మణులు లాంటి మామలు ఉన్నారు. సో తర్వాత లాస్ట్లో ఎలాంటి వారు అంటే మాకు కరేటివ్ అంటే ఎవరింటి పేరు వాళ్ళు చెప్పుకుంటారు, గొప్ప అనమాట. సో ఒక్కొక్కటి చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇదైతే నా జుట్టు లాగడం గందరగోళం చేస్తుంది, దీనికి నిద్ర వచ్చేసింది ఫస్ట్. సో నేనైతే వెళ్ళి నిద్రపించాలి. మీరైతే ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్ల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఓకే, బాయ్, కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.